హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ బాగా పెరిగింది. సెన్సెక్స్ 500 పాయింట్స్ అప్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 500 పాయింట్స్ పైన అప్ ఉంది. ఈరోజు బాగా షార్ట్ కవరింగ్ జరిగింది. ఆ షార్ట్ కవరింగ్ జరిగిందని మనకు తెలుస్తుందని మీరు అనుకోవచ్చు. నేను నిన్న ఆల్రెడీ మీకు ఫ్యూచర్స్ ఎలా ఉంటాయనేది ఈ ఇండెక్స్ హెవీ వెయిటెడ్ స్టాక్స్ చూపించాను. ఇప్పుడు కూడా చూపిస్తున్నారు. మీరు ఒకసారి దీంట్లో చూడొచ్చు షార్ట్ కవరింగ్ అంటూ ఎలా జరిగిందనేది తెలుస్తుంది. నిఫ్టీలో మీకు చూడండి, ఇది లైవ్లో వస్తూ ఉంటుంది మన దగ్గర. 7,71,450 షేర్స్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అయింది. నిఫ్టీ పెరిగింది. ఇలా నిఫ్టీ కానీ ఏ స్టాక్ అయినా పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ డౌన్ అవుతూ ఉంటే దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. లాంగ్ అన్వైండింగ్ అంటే లాస్ట్లో మారుతి చూడండి మీరు, అది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది, స్టాక్ ప్రైస్ పడుతూ ఉంది, అంటే దీంట్లో లాంగ్ అన్వైండింగ్ అంటారు. దీన్ని షార్ట్ కవరింగ్ ఇది జరిగింది, ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ షార్ట్ కవరింగ్ జరిగింది. అండ్ ఐటీసీ చూడండి బాగా పెరిగింది 2%. దీంట్లో షార్ట్ కవరింగ్ జరిగింది. ఎన్ని షేర్స్ తగ్గాయి చూడండి, 30 lakh షేర్స్ తగ్గాయి. 30,52,800 షేర్స్ రెడ్యూస్ అయినాయి ఓపెన్ ఇంట్రెస్ట్లో నుంచి, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ షార్ట్ కవరింగ్. తర్వాత రిలయన్స్, దీంట్లో 1.29 crore షేర్స్ రెడ్యూస్ అయినాయి. దీంట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ షార్ట్ కవరింగ్. బజాజ్ ఫైనాన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్. భారతీ ఎయిర్టెల్ షార్ట్ కవరింగ్, తర్వాత దీనికి కూడా షార్ట్ కవరింగ్. తర్వాత ఎల్ఎన్టీ ఎన్ఫీ షార్ట్ కవరింగ్. టీసీఎస్ లాంగ్ అన్వైండింగ్ అండ్ మారుతి లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మీరు చూడండి, బ్యాంక్ హెవిటేజ్ స్టాక్స్ లాస్ట్ కాలం చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మీకు 4,19,535 షేర్స్ లాంగ్ తగ్గాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ పెరిగింది, 530 పాయింట్స్ పెరిగింది. అందుకని దీన్ని షార్ట్ కవరింగ్ అంటారు. సో దాని కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది షార్ట్ కవరింగ్ జరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షార్ట్ కవరింగ్ జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ అన్నీ పెరుగుతూ ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తున్నది వెన్ కంపేర్ టు ప్రీవియస్ డే. అందుకోసం మీకు షార్ట్ కవరింగ్ జరిగింది అంటారు దీన్ని. సో ఇదే షార్ట్ కవరింగ్ రేపు కంటిన్యూ అవుతుందా అన్నది మన క్వశ్చన్. దాన్ని మన లెవెల్స్ బేస్ చేసుకొని ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ ఈరోజు ఏం జరిగింది అనేది మన సెన్సెక్స్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. సెన్సెక్స్ ఈరోజు క్లోజ్ అయింది 501 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 161 దగ్గర, 161 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 501 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 547 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ అప్ ఉన్నాయని చెప్పావు కదా, మీకు ఈరోజు డౌన్ ఉన్నది. ఇన్ఫీ ఫ్లాట్ క్లోజ్ అయింది. కోటక్ అండ్ మారుతి ఈ 3 డౌన్లో ఉన్నాయి. నిఫ్టీ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ మీరు 24,862 ఈజ్ ద లెవెల్ టు వాచ్. ఇది క్రాస్ అయితేనే మీకు పైకి వెళ్తుంది, ఇది కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకి వెళ్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేస్తుంది 51,576 ఈజ్ ద లెవెల్ టు వాచ్. ఇది క్రాస్ అవుతేనే పైకి వెళ్తుంది. ఇది కానీ దీనికన్నా కింద కానీ ఉంటే మాత్రం మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు ఫ్లాట్గా ఉన్నారు, అంటే -168 పాయింట్స్, అంటే సెల్లింగ్ 168 crores. నెట్ బై నెట్ సెల్ వాల్యూ తీసేస్తే -168 crores మాత్రమే మీకు సెల్లింగ్ చేశారు ఎఫ్ఐఎస్ నెట్. డిఐఎస్ బైలోనే ఉన్నారు, మన వాళ్ళు ఎప్పుడు ముందు నుంచి బైలోనే ఉన్నారు. ఈరోజు 2,227 కోట్లు బై చేశారు. సో నెట్ ఎక్స్చేంజ్లో ఈరోజు బయింగ్ జరిగింది. 2,59 crores బయింగ్ జరిగింది. సో ఇప్పుడు మనం మన నిఫ్టీ చార్ట్ చెక్ చేసుకుందాం. మన చార్ట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూసుకుందాం. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కదా నిఫ్టీ చార్ట్. ఈరోజు నిఫ్టీ ఓపెన్ అయింది 23,738 దగ్గర ఓపెన్ అయింది. ఫస్ట్ పైకి వెళ్ళిపోయింది 23,803. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ దగ్గర ఫస్ట్ హై వరకు వెళ్ళింది. అగైన్ ఫస్ట్ ఆల్మోస్ట్ 10 గంటల వరకు అయితే పైకి కిందకి బాగా స్ట్రగుల్ అయింది. అక్కడి నుంచి నేరుగా ఫస్ట్ హైకి వెళ్ళింది, మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చి ఈ 10:30 తర్వాత నుంచి అది నేరుగా సెకండ్ హై వరకు వెళ్ళిపోయింది. అంటే 862 మనం చెప్పాం కదా లెవెల్, అది 868 వరకు మధ్య 11:30 అప్పుడు అక్కడ టచ్ అయింది. అక్కడి నుంచి 849 ఎప్పుడైతే బ్రేక్ అయిందో 11:56 చూడండి, 12 గంటలకి మీకు 23,803 దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి మీకు 12:30 కల్లా మీకు 23,738కి వచ్చింది. అక్కడి నుంచి మీకు 12:20 అంటే 128 కల్లా మీకు 23,673 ఇక్కడ టచ్ అయింది. లో 23,647 టచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చి ఓపెన్ అబౌవ్ క్లోజ్ అయింది. సో రేపు ఇది మనకి 23,862 క్రాస్ అవుతుందా లేదా అనేది మాత్రమే మన క్వశ్చన్. నేను ఇక్కడ మీకు లెవెల్స్ ఇచ్చున్నాను చూడండి. ఈ లెవెల్స్ 600 ఈజ్ ద లెవెల్స్. దానిపైన 23,862 ఉంది ఆ లెవెల్. ఇది క్రాస్ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, 24,000 వరకు. అది చెక్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో చూడండి, మీరు ఇలా బ్యాంక్ నిఫ్టీలో మీకు ఓపెన్ అయింది మీకు 51,044 దగ్గర మీకు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది.
ఓపెన్ అయిన తర్వాత వెంటనే అది ఎక్కడ కూడా అది బ్యాంక్ నిఫ్టీ కిందకే రాలేదు త్రూ అవుట్ ద డే. స్టార్టింగ్ ఆఫ్ ద డే వెంటనే పైకి ఫస్ట్ హైకి వెళ్ళిపోయింది, 51,185కి వెళ్ళింది. అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్లీ 51,283కి వెళ్ళింది. మళ్ళీ లో వన్కి వచ్చింది 51,185. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 51,410కి వెళ్ళింది. చాలాసేపు ఆ 410 దగ్గరే త్రూ అవుట్ ద డే ఉన్నది. అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేది 51,283. దాన్ని అక్కడి నుంచి 51,185. అక్కడి నుంచి టోటల్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. టోటల్గా అంటే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లోనే అనుకోవాలి. ఎందుకంటే ఈ హై టు హై వన్ మధ్యలో తిరుగుతూ వస్తున్నది ఫ్రమ్ 12:30 నుంచి ఆల్మోస్ట్ మీకు 1 o'clock 3:30 వరకు త్రూ అవుట్. దీంట్లో ఇటువంటి స్టేజ్లో ఏంటంటే ఆప్షన్ బయర్స్కి పెద్ద ఎక్కువ ప్రాఫిట్ ఉండదు అండ్ ఆప్షన్ సెల్లర్స్కి బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేను షార్ట్ కవరింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, అదే ఇక్కడ ఉంది చూడండి. సేమ్ అవే ఇవి క్యాష్ సిగ్నల్స్, అవి ఫ్యూచర్ సిగ్నల్స్. ఈ క్యాష్ సిగ్నల్స్లో మీకు ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు, ఎలా ఉంటాయనేది మీకు తెలుస్తూ ఉంటుంది. స్టాక్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది, ఏ లెవెల్ దగ్గర ఉన్నాయనేది, టీసీఆర్ దగ్గర లెవెల్ దగ్గర ఏ లెవెల్ దగ్గర ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా మటుకు బౌన్స్ అయ్యే లెవెల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం బౌన్స్ అయింది. రేపు కూడా ఈ బౌన్స్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఓపెనింగ్ అయిన తర్వాత మాత్రమే మనం తెలుసుకోగలం. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్తుంది, ఓపెన్ క్రాస్ అవుతూ ఉంటే నెక్స్ట్ పై లెవెల్స్ ఏమన్నా అనేది ఈ చార్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇక లాస్ట్ మన లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోండి. అవి ఇక్కడ నిఫ్టీ సెన్సెక్స్ ఇక్కడ ఇచ్చున్నాము, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఇక్కడ రెండిట్లో ఇచ్చినాము. వీటిని చూసుకొని మీరు ఏదైనా ఉంటే వాటి రేపు మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ ఏదైనా ఉంటే సిగ్నల్స్ని చూసి డైరెక్ట్గా ఇక్కడ మీకు భయం ఉందనుకోండి, అక్కడ కాల్ ఆప్షన్స్ ఫస్ట్ లిస్ట్లో వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు స్పాట్ సెల్లో ఉందనుకోండి, మీకు పుట్ ఆప్షన్స్ పైన వస్తాయి. మీరు ఆప్షన్ బయర్స్ అయితే పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ ఏది లిస్ట్లో ఫస్ట్ ఉంటే వాటిని ట్రేడ్ చేసుకోండి, మీకు రీజనబుల్గా మనీ వస్తుంది. మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే కింద లిస్ట్లో సెల్లో ఏది ఉందో దాన్ని మీరు లాస్ట్లో ఏది ఉందో అంటే ఈ రోలో లాస్ట్లో ఏది ఉందో దాన్ని మీరు సెల్ చేసుకోండి. మీరు వన్ సైడ్ సెల్లింగ్ కూడా చేసుకోండి, ఒకటే ఐటమ్ సెల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒక ఆప్షన్ని డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసుకున్నా మీకు రీజనబుల్గా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ మన ప్రోడక్ట్స్ అన్నీ. మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అండి రిన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి. కమింగ్ డేస్లో మాది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు మా ప్రోడక్ట్స్ అన్నీ. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి. థ్యాంక్ యూ. మీరు మా ప్రోడక్ట్ ఓకే అనుకుంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.